వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమ్మ మండవ. ఈరోజు మన ఇంటర్వ్యూలో మా నాన్న రోజు నా కాళ్ళకు దండం పెట్టేవాడు, పొద్దున్నే లేస్తానే. ఈరోజు చెడు పని చేయొద్దు, ఈరోజు అల్లరి పని చేయొద్దు అని. బిల్లి బిల్లుల యొక్క బళ్ళుక పని కడ్గగవై బలిబుక చమరీ జిల్లి హరిసిరప కరికటమల్లా అద్భుత కాక ఊక మయమగునడ విన్నన్న. సంగతీసు రాగం అదెలా సాధ్యమైంది గురువు లేకుండా? గుడి అంటే చర్చి అన్నా మసీద్ అన్నా నాకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసే. తుపాకీ గుట్టంతో రాజ్యాధికారం సాధించాలా ఏదో చెప్పా. ఒరే పిచ్చాడు, అవన్నీ కాదు, గోడ మీద కోట పురుషోత్తం అమర్ హై అని అవుతుంది. మరి కమ్యూనిస్టు భావజాలంలోకి వచ్చిన తర్వాత కూడా నా యోధుని బలిదానం నాకొక ఆజ్ఞాపత్రం. ఇప్పుడు దాకా కోటా పురుషోత్తం అనే వ్యక్తి సక్సెస్ అయిన అనుకుంటున్నారు? నా జీవితం వడ్డించిన విస్తరి. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒకే వ్యక్తిలో ఇన్ని షేడ్స్. అతని కలము నా గలము కలిపితే కోట పురుషోత్తం ఉపన్యాసమైంది. మా అమ్మ అందరితో అనేది, నా కడుపు మంచిదో చెడ్డదో నాకే తెలియదు. ఒక మనగాడిని కనింది, ఒక పొరంబోకుని కనింది. పస్తులు నీ ఉండి పాలను నాకిచ్చి దీర్ఘాయురస్తని దీవెనిచ్చి నీ మమతకు నేను వందనము చేతునమ్మ నీ పదములంటి.